నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఒంటి మీద కాకి చొక్క పడగానే చాలామంది తామేదో దైవాంశ సమ్ముతులమని గొప్ప వ్యక్తులమని భావిస్తుంటారు. చేతిలో లాఠీ ఉందని ఎవరినైనా తుక్కు రేకొట్టొచ్చని అనుకుంటారు. కానీ పోలీస్ వ్యవస్థతో పాటు మన దేశంలో న్యాయ వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది. అన్యాయానికి గురైన వారికి న్యాయస్థానమే అండగా నిలుస్తూ ఉంటుంది. 2020లో తమిళనాడులోని సాంతంకుల ప్రాంతానికి చెందిన జయరాజు అతని కుమారుడు బెన్నిక్స్ అనుమతించిన సమయం కంటే ఎక్కువసేపు మొబైల్ షాప్ తెరిచి ఉంచారని పోలీసులు అభియోగాలు మోపారు. ముందుగా జయరాజ్ని జూన్ 19న అరెస్టు చేసి తీసుకెళ్లారు. అతని తండ్రిని అరెస్టు చేయడంతో అతని కుమారుడు బెన్నిక్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళాడు. అతన్ని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి జూన్ 23వ తారీఖున తరలించారు. గంటల వ్యవధిలోనే వారిద్దరూ చనిపోయారు. అయితే పోలీసులు తీవ్రంగా హింసించడం వల్లే, అతిగా కొట్టడం వల్లే వారిద్దరూ చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నాడు ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు కాస్త కేంద్ర దర్యాప్తు బృందం చేతిలోకి వెళ్ళింది. కేంద్ర దర్యాప్తు బృందం అధికారులు నాటి ఘటనలో ప్రధాన అభియోగాలు ఎదుర్కొన్న పోలీసులను అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణ మొదలుపెట్టారు. అయితే ఈ కేసులో ఓ మహిళా కానిస్టేబుల్ కీలకమైన వాగ్మూలాన్ని ఇచ్చింది. అది సిబిఐ అధికారులకు కీలక ఆధారంగా మారింది. జయరాజ్ బెన్నిక్స్లపై ఆ రోజు రాత్రంతా పోలీసులు దాడి చేశారు. విపరీతంగా కొట్టారు, తీవ్రంగా హింసించారు. అదంతా కూడా మహిళా కానిస్టేబుల్ చూసింది. అంతేకాదు స్టేషన్లో గోడలు, బల్లలు, లాఠీలపై రక్తపు మరకలు పడ్డాయని ఆమె వెల్లడించింది. అయితే ఈ వ్యవహారం మొత్తం బయటికి రాకుండా ఉండడానికి సీసీటీవీ రికార్డులు ప్రతిరోజు యథావిధిగా డిలీట్ అయ్యే విధంగా పోలీసులు మార్పులు చేశారు. ఇది సిబిఐ అధికారులకు కీలక ఆధారంగా మారింది. మహిళా కానిస్టేబుల్ కీలకమైన వాగ్మూలం ఇవ్వడం, ఇతర ఆధారాలు స్పష్టంగా లభించడం, ఫోరెన్సిక్ పరీక్షలో రక్తపు నమూనాలు ఉన్న డిఎన్ఏ చనిపోయిన వారి డిఎన్ఏతో సరిపోవడంతో సిబిఐ అధికారులు వారిద్దరిని చంపింది పోలీసులేనని నిర్ధారించారు. న్యాయస్థానానికి కీలక నివేదిక అందించారు. దీంతో మద్రాసులోని మదురై బెంచ్ ఆ 9 మంది పోలీస్ అధికారులకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. పోలీసులు శాంతి భద్రతలను కాపాడాలి, అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా ఉండాలి. కానీ బతుకుదెరువు కోసం సెల్ ఫోన్ షాప్ నిర్వహించే తండ్రి కొడుకుల మీద ఈ స్థాయిలో కర్కశత్వాన్ని ప్రదర్శించి ఉద్యోగాన్ని కోల్పోయారు. చివరికి జీవితాలను కూడా కోల్పోయారు. ఈ పోలీసులు చేసిన దుర్మార్గం ఎంతో మంది పోలీస్ అధికారులకు గుణపాఠం.